ఒకటి మాత్రం చెప్తున్నానండి, సుబ్బు గారి గురించి చెప్పాలి. 2 సంవత్సరాల ముందు కథ చెప్పారు. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత చాలా మెచ్చుకుని 3 నెలలు 4 నెలలు డ్యాన్స్ చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూసర్ వచ్చారో నేను వేరే సినిమా కమిట్ అవుతుంది, నన్ను తిట్టుకున్నాడంటే ఒక 3 నెలలు 4 నెలలు మాత్రం నాకు అది తెలుసు, తిట్టుకున్నాడని మాత్రం తెలుసు, ఎందుకంటే ప్రవీణ్ చెప్పేశాడు. అయినా కూడా నేను చెప్పా, కొంచెం వెయిట్ చేయండి సార్, కొంచెం వెయిట్ చేసి చేద్దాం, డెఫినెట్గా చేద్దామంటే ఆ ఉన్న వెయిటింగ్ పీరియడ్ కూడా ఆయన సక్రమంగా వాడుకుని సినిమాకి ఏం కావాలి ఏమేమి చేయాలని ప్రతి ఒక్కరోజు కూడా ఆయన ఖాళీ ఉన్న రోజు కూడా ప్రతిరోజు సినిమా కోసమే డెడికేట్ చేశారు. అండ్ ఇందాక చెప్తున్నారు కదండి, ఆయనకు అప్పుడే పాప పుట్టింది. ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వకముందే మేము కరెక్ట్గా తునిలో చేసి ముందు వారం రోజుల ముందు పుట్టింది. ఒకరోజు క్యాజువల్గా షూటింగ్ అయిపోయాక వెళ్తుంటే, ఏంటంటే ఇంటికైనా పాప కూడా ఉన్నట్టున్నారు కదా, వెళ్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే, లేదని హోటల్కి వచ్చేస్తున్నాను. అదేంటంటే చంటి పాప మొన్నే కదా పుట్టింది, ఎవరైనా పేరెంట్స్ వెళ్తారంటే, సార్ మన ఇక్కడ బాగుంటేనే దాని జీవితాంతం బాగా చూసుకోగలుగుతాను అన్నాడు.